అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. 2026 ఉగాది తర్వాత కన్యా రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కన్యా రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ప్రారంభం నుంచి అన్ని విధాలుగా బాగుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని రకాలైనటువంటి పెండింగ్ వ్యవహారాల్లో చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అలాగే పాత బాకీలు వసూలు అవుతాయి. చాలా కాలంగా రావాల్సిన మొండి బాకీలు వసూలు అవ్వడం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో కూడా విశేషంగా రాణించే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా కన్యా రాశి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు చాలా వరకు అనుకూల ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరైనా కన్యా రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా ఈ సంవత్సరం బలం చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉండి బంధుమిత్రులు సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి. బంధువుల వల్ల మిత్రుల వల్ల జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగగలుగుతారు. వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఉన్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంట్లో పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇలాంటివి నిర్వహించడానికి అవసరమైన అన్నీ కూడా చక్కగా సమకూరుతాయి. బ్రహ్మాండంగా శుభ కార్యక్రమాలు పూర్తి చేసే యోగం ఉంది. వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొత్తది కొనుక్కోవాలనుకుంటే కన్యా రాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఖచ్చితంగా కొనగలుగుతారు. శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు బహిర్గత అంతర్గత శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. సమయస్ఫూర్తితో తెలివితేటలతో చాకచక్యంతో శత్రువులను తిప్పికొట్టగలుగుతారు. కొంతమందిని అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబంలో విభేదాలు ఉండవు. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. పరస్పర అవగాహన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కుటుంబ జీవితం సంవత్సరం అంతా ఆనందదాయకంగా ఉంటుంది. శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో కనిపిస్తాయి. ఆ పరిష్కార మార్గాల వల్ల చాలా కాలంగా విసిగిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం బయటపడి ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదేవిధంగా కలత్ర సౌఖ్యం ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించడం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. మనశ్శాంతి చేకూరుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. కొత్త కొత్త పనులన్నీ చేపడతారు. వాటన్నిటిలో అఖండ విజయాలు సాధించగలుగుతారు. విశేషమైన ధనలాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే కన్యా రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో ప్రతి పనిలో ప్రతి విషయంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక్కొక్క రంగం వాళ్ళకి ప్రత్యేకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాలు పరిశీలిస్తే ముందుగా కన్యా రాశి విద్యార్థులను తీసుకుంటే విద్యలో విపరీతమైన పట్టుదల పెరుగుతుంది. నెంబర్ 1 ర్యాంకుల కోసమే ప్రయత్నిస్తారు. ఆ నెంబర్ 1 ర్యాంకులు కడతారు. కావలసిన స్కూళ్ళలో కాలేజీల్లో సీట్లు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే పట్టుదల పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు. అక్కడ చదువులో కూడా నెంబర్ 1 ర్యాంకులో ఉంటారు. ఉన్నత విద్యలో అత్యుత్తమ స్థాయిలో రాణించే అవకాశం కన్యా రాశి విద్యార్థులకి పరాభవ నామ సంవత్సరంలో ఉంటుంది. విద్యారంగంలో తిరుగు ఉండదు. ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు వస్తాయి. అంటే మంచి మంచి ఇంక్రిమెంట్లు వస్తాయి. ప్రమోషన్తో కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే జాబ్ సెక్యూరిటీ పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు బ్రహ్మాండమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజీ ఉన్న ఉద్యోగం లభించే అవకాశాలు కన్యా రాశి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉన్నాయి. కాబట్టి పరాభవ నామ సంవత్సరంలో ఉద్యోగ రంగంలో తారాస్థాయికి చేరడానికి కన్యా రాశి వాళ్ళకు అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులకు కూడా తొలకరి పంటలు తర్వాత పంట అన్నీ కూడా చాలా బాగా పండుతాయి. పండ్ల తోటల వల్ల లాభాలు వస్తాయి. అపర ధాన్యాల వల్ల విశేషమైన లాభాలు చేయబడతాయి.
చాలా వరకు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. వ్యవసాయదారులు ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి సంవత్సరం కన్యారాశి వాళ్ళకి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. కొత్త ఏజెన్సీస్ ప్రారంభించినా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరితోనైనా పార్ట్నర్షిప్ బిజినెస్లు ప్రారంభిస్తే కన్యారాశి వాళ్ళు ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. పార్ట్నర్ సహాయ సహకారాల వల్ల వ్యాపారాన్ని తారాస్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార రంగంలో అద్భుత ఫలితాలు ఉన్నాయి. అలాగే క్రీడారంగం, కళారంగం తీసుకుంటే క్రీడారంగంలో ఉన్న క్రీడాకారులు, కళారంగంలో ఉన్నటువంటి టీవీ రంగంలో ఉన్నటువంటి, సినిమా రంగంలో ఉన్నటువంటి నటీనట వర్గము, గాయని గాయకులు అందరికీ కూడా ధన ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ఆదాయం పెంపొందింప చేసుకోగలుగుతారు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సమాజంలో విపరీతమైన పేరు, డబ్బు సంపాదించుకోగలుగుతారు. కన్యారాశి సినీ నిర్మాతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా విశేషమైన లాభాలు వచ్చే సంవత్సరంగా పరాభవ నామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకుల విషయానికి వస్తే కన్యారాశి రాజకీయ నాయకులకు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రజలతో మమేకమైపోయి చాకచక్యంగా పరిష్కరించి ప్రజల అభిమానాన్ని పొందగలుగుతారు. రాజకీయ రంగంలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే కన్యారాశి స్త్రీల విషయానికి వస్తే కన్యారాశి స్త్రీలకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు లేకుండా బ్రహ్మాండమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కన్యారాశి స్త్రీలు ఈ సంవత్సరం ఎక్కడికి వెళితే అక్కడ అందరూ కూడా నమస్కరిస్తూ ఉంటారు. గౌరవానికి ఎలాంటి లోటు ఉండదు. ధనానికి కూడా లోటు ఉండదు. ఎప్పుడూ ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా కన్యారాశి స్త్రీలకి కోరుకున్న చోటికి మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారం చేసే కన్యారాశి వాళ్ళకి వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యారాశి అమ్మాయిలకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు కుదిరే అవకాశం ఉంది. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇళ్లలో శుభ కార్యక్రమాలు చేసే యోగం కూడా కన్యారాశి మహిళా మనులకు ఎక్కువగా ఉంది. ఇంట్లో పెళ్లి కానీ, పేరెంటింగ్ కానీ ఇలాంటివి చేయాలంటే కన్యారాశి పెద్ద వయసున్న స్త్రీలకు ఈ సంవత్సరం బలం ఎక్కువగా ఉంది. అదేవిధంగా గృహానికి అవసరమైనటువంటి అనేక వస్తువులు సమకూర్చుకుంటారు. గృహాన్ని విలాసవంతంగా మార్చుకోగలుగుతారు. ఇంటీరియర్ డెకరేషన్ పరంగా ఇంటిని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. సుఖశాంతులు, భోగభాగ్యాలు పొందుతారు. కన్యారాశి స్త్రీలకు జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. భర్త అర్థం చేసుకోవడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు కన్యారాశి స్త్రీలకు ఉండవు. ధనపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సమాజంలో ఉన్నత స్థాయిని చేరడానికి కన్యారాశి స్త్రీలకు పరాభవ నామ సంవత్సరం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా జీవితంలో గుర్తుండిపోయే సంవత్సరంగా మిగిలిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక నక్షత్రాల పరంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసి వచ్చే వారాలు, కలిసి వచ్చే నెలలు, కలిసి వచ్చే తేదీలు వీటిని పరిశీలించినట్లయితే ఉత్తర ఫాల్గుని అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన స్త్రీ పురుషులు కన్యారాశి కిందకు వస్తారు. కాబట్టి ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్. 2027 మార్చ్ కలిసి వచ్చేటటువంటి అంకెలు 2, 8 కలిసి వచ్చే వారాలు బుధవారం, గురువారం, శనివారం. అలాగే హస్త నక్షత్రం 4 పాదాలు కన్యారాశి కిందకు వస్తాయి. హస్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, డిసెంబర్ నెలలు కలిసి వస్తాయి. 2027 సంవత్సరం జనవరి నెలలో కూడా కలిసి వస్తుంది. అలాగే అనుకూలించేటటువంటి సంఖ్యలు 3, 5 కలిసి వస్తాయి.
కలిసి వచ్చే వారాలు గురువారము, శనివారం. ఇవి అదృష్టాన్ని కలిగిస్తాయి. అంటే వాటిలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అదేవిధంగా చిత్తా నక్షత్రం 1-2 పాదాలు కూడా కన్యారాశి కిందకు వస్తాయి. చిత్తా 1-2 పాదాల్లో జన్మించిన కన్యారాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు బాగా కలిసి వస్తుంది. అలాగే 2027 జనవరి నెల కూడా బాగా మంచిగా కలిసి వస్తుంది. అలాగే ఈ చిత్తా నక్షత్రం 1-2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి అదృష్ట అంకెలు 2, 3, 4, 6. అదేవిధంగా కలిసి వచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శనివారం. ప్రధానంగా కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం పరమాద్భుతంగా ఉన్నప్పటికీ శనిగ్రహానికి, రాహుగ్రహానికి, కేతుగ్రహానికి జపాలు చేయించుకుంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అందుకని ఉగాది తర్వాత ఒకసారి శనిగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు నల్ల నువ్వులు, రాహుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు మినుములు, కేతుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు వలువలు దానం ఇచ్చుకోండి. ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసిన, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసిన, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించిన దృష్టి దోషాలు తొలగిపోతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే గోవిందనామాలు వీలైనప్పుడల్లా వింటూ ఉండండి, గోవిందనామాలు పఠిస్తూ ఉండండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. అలా చేస్తే కన్యారాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో రెట్టింపు శుభ ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సంవత్సరం అంతా బ్రహ్మాండమైన లాభదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎంతమంది కన్యారాశి వారు ఉన్నారో కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. సర్వేజన సుఖినో భవంతు.